సమస్త మహిమ ఘనత ప్రభావాలు మనం ఆరాధించుచున్న ప్రభు రక్షకుడైన యేసయ్యకు కలుగునుగాక. ఆమేన్. మనము గత వారము నుండి ఫిలిప్పు గురించి ధ్యానం చేస్తున్నాం. ఫిలిప్పు గురించి, ప్రభు యొక్క శిష్యులలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 3 గుణములను ఆయనలో నుండి మనం ధ్యానం చేస్తాం. 3 శ్రేష్టమైన గుణాలు. ఒకటి, అతడు ఒకే మాటలో ఆయన చేత పిలువబడ్డవాడు, మాటి మాటికి పిలిపించుకోలేదు. ఈరోజు మనల్ని కూడా సేవకైనా పిలుస్తాడు దేవుడు, లేకపోతే ఆయన నమ్ముకొనడానికైనా పిలుస్తాడు దేవుడు. ఆయన పనుల కొరకు, రకరకాల పనుల కొరకు ప్రభు పిలుస్తారు. పిలిచినప్పుడు ఆయన పిలుపును మనం నిరాకరించకూడదు, అది మనము అగౌరవించకూడదు. పిలిచిన వాడు ఉన్నతుడైన దేవుడు కనుక ఆయన పిలుపుకు మనం గౌరవించి తలవంచాలి, లోబడాలి. కనుక పిలిచినటువంటి దేవుడు నీకు కావలసినవి, నాకు కావలసినవన్నీ చూసుకుంటాడు. ఆయన మనలను కొరతలతో ఉంచే దేవుడు కానే కాదు. మన అవసరాలు తీర్చలేని అసమర్థుడు కాదు ఆయన సర్వశక్తి సంపన్నుడు కనుక ఆయన పిలుపుకు మనం లోపడాలి. కనుక పిలుపు ఒక పిలుపుతోనే నన్ను వెంబడించు అన్నాడు యేసయ్య. అంతే, వెంటనే ఏం చేశాడు? వెంబడించాడు. చాలా గొప్ప విషయం. చాలామంది నిరాకరిస్తారు, ఆయన పిలుపును పడిచెవిన పెడతారు. కనుక పిలుపు అలా కాదు. ఆయన పిలిచిన వెంటనే ఆయన్ని వెంబడించినటువంటి వాడని చూస్తాం. మరొకసారి గుర్తు చేస్తున్నాం. తర్వాత రెండవది, తనను పిలిచిన దేవుని గురించి ఇతరులకు తెలియచేశాడు. తను పిలిచిన ప్రభు గురించి ఇతరులకు తెలియజేశాడు. ఇదిగో నన్ను పిలిచిన దేవుణ్ణి చూద్దురండి, నేను వెంబడించే దేవుణ్ణి చూద్దురండి అని ఇతరులకు తన దేవుని గురించి తెలియజేసినట్లు మనం చూస్తాం. ఎవరికి తెలియజేశాడు? నతానియేలుకు తెలియజేశాడు. కాబట్టి ధర్మశాస్త్రమందు ప్రవక్తలు మరి ఎవరి గురించి అయితే రాశారో, ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆయన నేను చూశాను, ఆయన మెస్సయ్య, రా ఆయన నీకు చూపిస్తాను అని ఆ యొక్క ఫిలిప్పు నతానియేలుకు చెప్పారు. కాబట్టి ఆ రీతిగా చెప్పి నతానియేలును, క్రీస్తును ఎరుగనటువంటి వానిని, నిజదేవుణ్ణి గుర్తించలేనటువంటి వానికి తను వెంబడించిన సర్వశక్తిమంతుడైన యేసయ్యను గురించి తెలియజేసి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించారు. చాలా గొప్ప విషయం. కనుక ఒక్క ఆత్మను మనం ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే పరలోకమందు ఆయన దూతలతో కూడా ఆయన ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. కనుక యేసయ్య సంతోషించే పని ఒకటన్నా చేస్తున్నామా? మనం మన ఇంట్లో ఒకరికొకరము సంతోషించే పనులు చేసుకుంటాం. మా ఆయనకి ఇదంటే చాలా ఇష్టం, అందుకని ఇది నేను చేస్తున్నా, ఈరోజు సర్ప్రైజ్ చేయాలి మా ఆయనకు. ఆయన వచ్చేసరికి నేను ఈ వంట చేసి ఆయన ఎగిరి గంతేసేలాగా నేను సిద్ధపరచాలనుకుంటా. మంచిదే, నా పిల్లలకి ఇదంటే మంచిది. వాళ్ళు స్కూల్ నుండి వచ్చే లోపల నేను దీన్ని తయారు చేయాలి, నా పిల్లలు ఈ వంట చూసిన వెంటనే సంతోషించి గంతులు వేయాలి, అప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అని మనము, మా భార్యకి ఇదంటే చాలా ఇష్టం, దీన్ని నేను కొనిస్తాను, నేను దీన్ని చేస్తాను, ఆమె సంతోషించడమే నాకు కావాలి అని మనం ఒకరి సంతోషం కొరకు ఒకరం కొన్ని చేస్తాం. మంచిదే, చేయాలి. కానీ మనం ఆరాధించే దేవుణ్ణి సంతోషపెట్టకుండా ఎంతమందిని సంతోషపెడితే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకొరకే నీవు ఆరాధించే దేవుణ్ణి, నీవు స్తుతించే దేవుణ్ణి నువ్వేం చేయాలి? సంతోషపెట్టాలి. కనుక అదే చేశాడు ఫిలిప్పు. తను ఆరాధించిన దేవుణ్ణి, తను వెంబడించిన దేవుణ్ణి నతానియేలుకు పరిచయం చేసి అతన్ని యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చాడు. అది రెండవది. మూడవది ఏం చేశాడు? కనుక తను అందరితో పాటు మేడగదికి ఎక్కి వెళ్ళాడు. ఎందుకంటే ప్రభు యొక్క వాగ్దానం, తండ్రి
ఇచ్చిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకోండి. ఆ వాగ్దానమును పొందే వరకు మీరు యెరూషలేము విడిచి వెళ్ళవద్దు అని యేసయ్య తన శిష్యులకు చెప్పారు. కనుక ఆ వాగ్దానము కొరకు కనిపెట్టుకోవడానికి ఏంటి ఆ వాగ్దానం? పరిశుద్ధాత్మ పొందటమే ఆ వాగ్దానం. ఆ వాగ్దానం కొరకు మరి పొందుకోవడానికి, కనిపెట్టడానికి మేడగదికి ఎక్కి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసిన వాడు ఎవరు? ఫిలిప్. కనిపెట్టి ప్రార్థన. ఈరోజు కనిపెట్టి ప్రార్థన చేయటము చాలా మందిలో మనకు అంత ఓర్పు సహనం లేదు. జాబ్స్ కోసం కనిపెడతాం, ఇంకా కొన్నిటి కోసము ట్రైన్ల కొరకు, బస్సుల కొరకు కనిపెడతాం, ఇంకా అమ్మాయి పెళ్లి కొరకు కనిపెడతాం. కనుక ఇటువంటి వాటన్నిటికి కనిపెడతాం. కానీ మనం ప్రార్థనలో ప్రభు కొరకు కనిపెట్టి ప్రార్థన చేసేయటం చాలా అరుదుగా మారింది. లేదు, అది మనం ఎక్కువగా చేసుకోవాలి. కనుక పరిశుద్ధాత్మను పొందినట్లు అతడు కనిపెట్టి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుని ఆత్మతో అతడు నింపబడినట్లు దేవుని బిడ్డలారా మనం చూస్తాం. 3 విషయాలు పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఈరోజు 4వ విషయాన్ని మనము ధ్యానం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదువుదాం. అపొస్తలుల కార్యము 6:5. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున పవిత్రులను అంత్యోక నాయకుడును అబు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని. కాబట్టి ఎందుకు ఏర్పరచుకున్నారు వీళ్ళను? కాబట్టి మనం ఆలోచించేద్దాం. కాబట్టి ఈ ఏర్పరచుకున్నటువంటి వారందరూ కూడా ఎలాంటి వారంటే మంచి పేరు పొందిన వాళ్ళు, జ్ఞానముతో నిండిన వారు, ఆత్మతో నిండిన వారు. కాబట్టి వీరు 7 మందిని ఎన్నుకున్నారు అపోస్తలులు. ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఒక సమస్య వచ్చింది. మందిరంలో పరిచర్యలో ఒక సమస్య వచ్చింది. గ్రీకు భాష మాట్లాడేటువంటి విధవరాళ్ళు హెబ్రీ భాష మాట్లాడే విధవరాళ్ళ మీద సణుగుతున్నారు. ఎందుకు అంటే మమ్మలను ఆహారం వడ్డించే దగ్గర హెబ్రీ భాష మాట్లాడే విధవరాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. మాకు సరైనటువంటి గౌరవం లేదు, మర్యాద లేదు. ఆహారం వడ్డించే విషయంలో వారు మరి కొద్దిగా పార్షాలిటీ చూపిస్తున్నారు. అంటే భేదాలు చూపిస్తున్నారు అని వారిలో సనుగుడు గొనుగుడు కొద్దిగా వివాదమునకు చోటు చేసుకుంది మందిరంలో. అప్పుడు ఇది ఇలాగా వెళ్ళి అపోస్తలుల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అపోస్తలులు అన్నారు, వాస్తవమే ఇది ఇంతటితో సద్దనచాలి, అణిచివేయాలి సమస్య అంటే, కనుక మేము వాక్యాన్ని ప్రకటించడం మాని ఆహారం పంచిపెట్టడానికి కుదరదు. మేము వాక్యం చెప్పడము మరి అది అవసరము. దేవుడు దాని కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మీలో మంచి పేరు పొందిన వారు, ఆత్మతో నిండిన వారు, జ్ఞానముతో నిండిన వారు ఎవరినైనా 7 మందిని ఏర్పాటు చేసుకోండి. వారిని ఈ పనికి, మనము ఆహారం పంచిపెట్టే పనికి, లేకపోతే పరిచర్య చేసే ఈ పనికి మనం ఏం చేద్దాం, నియమించుదామని వాళ్ళు చెప్తారు. అప్పుడు వారు సంఘము వారిని ఎన్నుకున్నదనమాట. వారిని ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేయబడిన 7గురిలో ఫిలిప్పు ఒకడు. కాబట్టి ఫిలిప్పు దేవుని పిలుపున్నవాడు. ఫిలిప్పు డైరెక్ట్గా యేసయ్య తనను ఏం చేశాడు? నా వెంబడి రాని పిలువబడిన వాడు. కనుక దేవుని పిలుపున్నవాడు ఫిలిప్పు. తర్వాత ఆత్మల భారము కలిగినటువంటి వ్యక్తి. ఎందుకనగా క్రీస్తు ఎవరికి తెలియదో వారికి తెలియజేసి వారిని క్రీస్తు దగ్గరికి నడిపించేవాడు. ఫిలిప్పు అభిషేకం పొందినవాడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినవాడు, నింపబడినవాడు. మరి ఇన్ని సుగుణాలుండి కూడా
అతడు తగ్గించుకొని పరిచర్య చేసేటువంటి పనిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆహారము పంచిపెట్టే పనిని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి తనలో మనం ఏం చూస్తామంటే తగ్గింపును చూస్తాం. ఏది ఏమైనా సంఘములో వివాదములు రాకుండా అణిచివేయినట్లు నేను కూడా ఈ పనిని చేయడానికి ముందుకొస్తాను అని తను తాను ఆ పని కొరకు అర్పించుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా మందిరాలలో రకరకాల పరిచర్యలు ఉంటాయి. చాపలు వేసే పరిచర్యలు ఉంటాయి, తుడిచే పరిచర్యలు ఉంటాయి, చాపలు వెత్తే పరిచర్యలు ఉంటాయి, లేకపోతే ఇంకా కొన్ని కడిగే పరిచర్యలు ఉంటాయి, రకరకాలైన పరిచర్యలు ఉంటాయి. కాబట్టి ఈ పరిచర్యలలో ఏది తక్కువ ఏది ఎక్కువ అని మనం చెప్పలేము. అన్నీ కూడా దేవుని పరిచర్యలే. కాబట్టి దేవుని పరిచర్యలో దేవుడు ఎవరిని ఏ పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకుంటాడో ఆ పరిచర్యలో మనము తీసుకొని ముందుకు సాగటం చాలా మంచిదన్నమాట. కాబట్టి ఆ పరిచర్యను మనము త్రోసివేయకూడదు. ఇప్పుడు నీకు చేయవలసిన అవకాశం వచ్చినప్పుడే దాన్ని చేయాలి, కానీ నీకు ఆ అవకాశం లేనప్పుడు నువ్వు చేయలేవు, అది మరొకరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మందిరంలో ఏ పరిచర్య అవసరం ఉన్నదో ఆ పరిచర్య కొరకు ఫిలిప్పు తను తాను ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. నేను వెళ్తాను, ఈ పరిచర్య నేను వెళ్తాను. ఎవరినైనా అనండి, అమ్మా చర్చికి వచ్చేటువంటి వారిలో అందరూ కాదు, కొందరు ఉంటారు. ఏమండి కొద్దిగా ఇస్తర్లు ఎత్తేయండి అంటే ఏమంటారు తెలుసా? ఎలా కనపడుతున్నామండి మీకు? మేము ఇస్తర్లు ఎత్తేసే వాళ్ళు కనపడుతున్నామా? కూలీలను పెట్టుకోవాలి, మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చింటాం, మంచి చీరలు కట్టుకొని వచ్చింటాం, మడతలు పడిపోతాయి, పాడైపోతాయి, మా డ్రెస్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా, ఏంటి మేము ఇవి ఎత్తాలా అని అనుకుంటాం మనం. కొంతమంది అలా అనుకోకూడదు. అది ఏ పనైనా సరే, దేవుని మందిరంలో నీళ్లు పోసే పని అయినా, ఆహారం వడ్డించే పని అయినా, ఒకవేళ అది విస్తరణ తీసేసే పని అయినా, క్లీన్ చేసే పని అయినా, అది ఏ పనైనా సరే మనం ఏం చేయాలి? దాన్ని సంతోషంగా చేయడానికి ముందుకు రావాలి. నేను చేస్తాను అని సంతోషంగా రావాలి. కాబట్టి మాకు బైబిల్ స్కూల్లో కొన్ని డ్యూటీస్ వేస్తారు బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు. కాబట్టి నేను లాస్ట్ డ్యూటీ నాకేంటంటే మెస్ మేనేజర్గా ఇస్తారు, చివరి డ్యూటీ. కాబట్టి బైబిల్ పరిచర్యలో బైబిల్ స్కూల్లో తుడిచేది పరిచర్య, క్లీన్ చేసేది అంతా. తర్వాత ఆ యొక్క గ్రౌండ్ అంతా క్లీన్ చేయాలి, చీపురు తీసుకొని గ్రౌండ్ అంతా క్లీన్ చేయాలి. తర్వాత తడిబట్ట వేసి అంత తుడవాలి, అదొక పరిచర్య. తర్వాత మరొక పరిచర్య ఏంటంటే మార్కెటింగ్ పరిచర్య. మార్కెట్కి పోవాలి, కూరగాయలు తీసుకురావాలి, అవన్నీ తీసుకురావాలి. తర్వాత ఇలాంటి పరిచర్యలన్నీ కూడా చేస్తేనే ఇక నిలబడడానికి అవకాశం ఉంది. ఆ పరిచర్యలు చేయను, నేను లొంగను అంటే అవన్నీ కుదరవు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా మన దేవుడిచ్చే పరిచర్య ఏదైనా సరే దాన్ని ఏం చేయాలి? టీబీ జాషువా అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన చాలా ప్రఖ్యాతిగా ఇచ్చిన దైవజనుడు. ఆయన చేతులు చాస్తే ఎటువంటి వారైనా స్వస్థత పొందుతారు. కాబట్టి అటువంటి గొప్ప దైవజనుడు ఏం చేశాడు తెలుసా? వేకువజామునే లేచి మందిరం చుట్టూ అంతా క్లీన్ చేసి ఆ దేవుని బిడ్డలు వచ్చి లోపల అవన్నీ కూడా సిద్ధపరిచి తర్వాత మరలా వెళ్ళి స్నానం చేసి డ్రెస్ వేసుకొని వచ్చి ఆయన నిలబెడితే దేవుని ఆత్మ అతన్ని బలంగా వాడుకునేది. కాబట్టి తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను ఎందుకు వచ్చాను? పరిచర్య చేయడానికే వచ్చాను. కాబట్టి తను తగ్గించుకుంటున్నాడు. ఆయనకు మనమందరం పరిచర్య చేయాలి. ఆయన కూర్చుంటే మనమందరం కూడా పరిచర్య చేయాలి. ఆయన పరిచర్య చేయించుకొనడానికి అర్హుడు, యోగ్యుడు, పూజ్యుడయ్యుండి కూడా ఆయన ఏమంటాడు? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచర్య చేయడానికే వచ్చాను. మరి ఆయనే పరిచర్య చేస్తున్నప్పుడు మనం చేయించుకుంటామా? కాబట్టి తగ్గింపు ఉండాలి, మనకు తగ్గింపు ఉండాలి. ఎదిగే కొలది ఆత్మీయ జీవితంలో
మనకు తగ్గింపు ఉండాలి. పరిచర్య చేసే ఆ గుణము, ఆ స్వభావం, ఆ తగ్గింపు దేవుని పిల్లలమైన మనలో ఉండాలి. నాలో ఉండాలి, మీలో ఉండాలి, మన అందరిలో కూడా ఆ గుణం ఉండాలి. కానీ ఏ పని ఎప్పుడు మనకు దొరుకుతుందో ఆ పని అప్పుడు చేయడానికి మనం ఏం చేయాలి? తల ఉంచి దాన్ని ఎంతో సంతోషంతో ఆ పనిని మనం చేయాలి. దేవుని బిడ్డలారా, అందుకొరకు మరి ఫిలిప్పు గారు ఏం చేశారంటే ఆహారం పంచిపెట్టడానికి ఏం చేశారు? తను తాను సమర్పించుకున్నట్లు మనం చూస్తున్నాం. ఆహారమును వడ్డించి ఆ సమస్యను పరిష్కరించడానికి మరి అటువంటి అభిషేకించబడిన వ్యక్తి, అటువంటి పిలుపు కలిగినటువంటి వ్యక్తి, ఆత్మల భారము కలిగినటువంటి వ్యక్తిని మరి తను తాను తగ్గించుకున్నాడు. ఒకవేళ దేవుడు ముందు పిలుపును వాడుకోవడానికి దేవుడు తనకిచ్చిన పరిచర్య మనకు తెలియదు. చాలా మందిని మనం చూస్తాం. ఎలీషా ఏలియా చేతులకు ఏం పోశాడు? నీళ్లు పోశాడు. అంటే ఏలియాకు పరిచారకుడు ఎవరంటే ఎలీషాయే. తర్వాత మోషే పరిచారకుడు ఎవరు? యెహోషువ. మోషే పరిచారకుడు యెహోషువ. ఏలియా పరిచారకుడు ఎలీషా. ఎలీషా పరిచారకుడు గెహాజీ. కాబట్టి చూడండి, కొంతమందిని ఏలియా పరిచారకుడు ఎలీషా అంత గొప్ప భూస్వామి అయినప్పటికీ కూడా ఆ దైవజనుడు కనబడినప్పుడు తన చేతులకు నీళ్లు పోసి తనకు పరిచర్య చేసేటువంటి వాడు. కాబట్టి అటువంటి తగ్గింపు కలిగిన ఆ వ్యక్తిని రెండంతల ఆత్మతో దేవుడు అభిషేకించి ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా నియమించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పరిచర్య అనేది ఎవడో సేవకుడు చేసేది, ఎవరో డబ్బు లేని వాళ్ళు చేసేది, ఎవరో బయట ఉండే వాళ్ళు చేసేది మనకు సంబంధం ఉంది. మనందరం కూడా జల్సాగా నిలబడి చూస్తూ ఉండాలంతే అనేది కాదు. ఇక్కడ దేవుని పరిచర్య మనం అందరం కూడా చేయాలి. చేసి మన బిడ్డలకు కూడా పరిచారకులుగా మనం చేయాలి. కాబట్టి అలాగనే ఎలీషాను రెండంతల ఆత్మచేత దేవుడు ఏం చేశాడు? అభిషేకించి గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు. యెహోషువ కూడా మోషే పరిచారకుడైనను యెహోషువ నువ్వు ఎంత గొప్పగా ఘనంగా హెచ్చించాడు. చాలా ఆశ్చర్యం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ మాట ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 9:1. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు. కాబట్టి నీవు నడిచే మార్గముల అంతట్లో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. మోషే గారు లేరని నువ్వు భయపడొద్దు. మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. మోషేకు ధైర్యం ఇచ్చినట్లు నీకు నువ్వు ధైర్యం ఇస్తాను. నువ్వు భయపడొద్దు, జడియొద్దు, ధైర్యంగా. కనుక పరిచారకుడే ఇప్పుడు లీడర్ అయిపోయాడు. పరిచారకుని ఏం చేశాడు? ఒక లీడర్ని చేశాడు, ఒక యుద్ధ వీరుణ్ణి చేశాడు. కనుక అసలు వాస్తవంగా మోషే గారు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అంతా కూడా పంచివ్వాలి. ఈ 11 గోత్రాలకు పంచివ్వాలి. కనుక ఆ బాధ్యత దేవుడు మోషే గారు లేనందున యెహోషువకి ఇచ్చారు. ఈ దేశమంతా కూడా నీ ఎదుట ఉన్నది కదా, దీనంతటిని కూడా పంచి ఇచ్చేయి అని చెప్పాడు. ఎటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని యెహోషువకు దేవుడు ఇచ్చాడు. కనుక యెహోషువ గొప్ప యుద్ధ వీరుడు కాబట్టి అతడు గొప్ప జయం పొందాడు. యెహోషువ గొప్ప ప్రార్థన పరుడు. అతడు ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కనుక యెహోషువ గ్రంథంలో మనము ఆ మాటలు చూస్తాం. అదే 10వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము,
చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనుల సమూహం శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. కాబట్టి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఎవరాగారు? అందుకనే సైంటిస్టులు ఈ యొక్క కాలాన్ని పరీక్షించుచున్నప్పుడు ఒక డే తక్కువ అవుతుందంట. ఆ డే ఎక్కడంటే ఇక్కడే మిస్ అయింది. ఒక రోజంతా కూడా చంద్రుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు. ఎటువంటి ప్రార్థన పరుడు అతడు! ఆ సేవకై తను తగ్గించుకొనకపోతే ఈరోజు అతడు గొప్ప లీడర్ అయ్యేవాడు, గొప్ప ప్రార్థన పరుడు, గొప్ప యుద్ధ వీరుడు, అపజయము లేనివాడు. కనుక పాలస్తీనా ఆ యొక్క దేవుని వాగ్దానం చేసిన వాగ్దాన భూమిని అతడు పంచివ్వడానికి గొప్ప ఆధిక్యత ఇవన్నీ కూడా దొరికాయి కాదు. కనుక మనము ఎప్పుడు కూడా మందిరంలో ఎలాగ ఉండాలి? పరిచారము చేసే బిడ్డలుగా ఉండాలి, తగ్గించుకోవాలి. పరిచర్య ఎట్లా జరుగుతుందో చూసుకోవాలి, పరిచారము చేసే బిడ్డలుగా ఉండాలి. మనము వెళ్ళేసరికి రెడీగా ఉండాలంటే మనమందరం కూడా దాన్ని సిద్ధం చేయాలి. కనుక ఈ పరిచర్య నేను చేయాలి అనేటువంటి ఒక తపన, ఒక భారం ఉంటే ఈరోజు పరిచర్య చేస్తున్న మనల్ని రేపు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. రేపు దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ యొక్క ఫిలిప్పు వారి వలె, ఫిలిప్పు గర్వపడలేదు. ఎవరు ఆహారం పంచిపెట్టడానికి లిస్టులు వేసుకుంటున్నారు? నేను రాను, నేను దేవుని పిలుపు నొందిన వాడను, నాకు దేవుని పిలుపు ఉంది, నేను అనేక ఆత్మల భారం కలిగిన వాడు, నేనేం తక్కువ కాదు, వాళ్ళలాగా నేను వాక్యాన్ని ప్రకటిస్తాను. అనేకులకు వాక్యం చెప్పే నతానియేలును నేను పిలుచుకొని రాలేదా? నేనేం తక్కువ కాదు, నేను అభిషేకించబడిన వాడను అని అనుకున్నాడా? ఈరోజు దేన్ని చూసైనా మనం వెచ్చించుకోకుండా దేవుని మందిరంలో అవకాశం వచ్చినప్పుడు, అనుకూలం వచ్చినప్పుడు మనము మన పిల్లలము నాతో కూడా కలిసి దేవుని పరిచర్య చేయాలి. రేపు మనకు అది దొరకదు. ఈరోజు అది మనకు అందుబాటులో ఉందన్నప్పుడు దానికి నేను కూడా వస్తానండి అని ఆతురతగా వచ్చి సంతోషంతో దేవుని యొక్క పరిచర్య చేయాలి. అది మనకు ఆశీర్వాదం, మన పిల్లలకు ఆశీర్వాదం. నీకెంత శాలరీ అన్నా ఉంది, ఎంత టాప్ లెవెల్ ఆఫీసర్ అయినా ఉండి, కనుక నువ్వు ఎంత గొప్ప ధనవంతుడైనా, భూస్వామి అయినా ఉండు, నువ్వు దేవునికి పరిచర్య చేసే బిడ్డగా ఉండాలి. దేవుని కంటే ఈ యొక్క ఆధిక్యతలన్నీ ఎవరిచ్చారు నీకు? దేవుడే కదా. కాబట్టి ఈ ఆధిక్యతలన్నీ కూడా దేవుని వలన నువ్వు పొందుకున్న తర్వాత ఆ దేవునికి ఎంతవరకు అయినా పరిచయం. ఒకరోజు ఒక ఆవిడ మందిరానికి ముందు వచ్చి విశ్వాసులందరూ రాకముందు ఆ బెంచీలన్నీ తుడుస్తూ, ఆ ఫ్లోరింగ్ అంతా చీపురుతో బాగా క్లీన్గా తుడుస్తూ, తర్వాత తడిబట్ట వేసి బాగా తుడిసి, కనుక అన్ని బల్లలు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని వస్తారు, మురికి అవ్వకూడదని చక్కగా తుడిచి కుర్చీలన్నీ తుడుస్తూ మరి చేస్తూ ఉన్నదంట పని. కనుక ఈమె అలాగా ప్రతి ఆదివారం చేసే పనిలో ఒక అతని ముందుగా వచ్చి చూశాడు. చూసి అయ్యో నిజంగా ఈమె మంచి పని చేస్తూ ఉంది, ఈమె మంచి పని చేస్తున్నందువలనే మనం అందరం వచ్చి కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం అని చెప్పి ఆమె తన పని ముగించుకొని వెళ్ళేటప్పుడు అతని కవర్లో కొంత డబ్బు ఇచ్చాడంట. అమ్మా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, నాకు చాలా సంతోషం కలిగింది, కనుక ఈ పని కొరకై, ఈ దేవుని పని కొరకై డబ్బు తీసుకోమని చెప్పాడు. అప్పుడు ఆమె అందంట, ఆయన అనుకున్నాడు ఈ పని చేసే ఈమె కొద్దిగా ఆర్థికీయంగా బలహీనరాలు కావచ్చు, అంత మంచి స్తోమత లేని బిడ్డ కావచ్చు, కనుక నేను కూడా సహాయపడితే మంచిది కదా అన్న ఉద్దేశంతో ఆమెకు కవర్లో డబ్బు పెట్టిస్తే ఆమె అందంట, నేను డబ్బు కొరకు ఈ పని చేయట్లేదు, దేవుని కొరకు నేను ఈ పని చేస్తున్నానని ఆమె చేతులు కడుక్కొని తన డ్రైవర్ని పిలిచి నడు పోదామని కారెక్కింది. కనుక పరిచర్య చేయడానికి వచ్చినటువంటి ఆమె కారు చూసి ఈ డబ్బు ఇచ్చినటువంటి అతని ఆశ్చర్యపోయాడు.
నా కారు చిన్న ఖరీదే, ఇంత పెద్ద వెలగలిగిన విలువైన కారులో ఈమె వచ్చి నేను తక్కువ అనుకున్నటువంటి ఈ పరిచర్య చేస్తాను. మరి ఆమె ఎంత తగ్గించుకున్నప్పుడు నేనెంతగా తగ్గించుకోవాలి? నాది చిన్న కారే, చాలా విలువ లేని కారు, కానీ ఆమె అంతా విలువ కలిగినటువంటి కారులో వచ్చి ప్రభు పనిచేసిందంటే ఇది నేను చాలా నీచకంగా హీనంగా చూసే పనిని ఏమి చేసిందంటే నిజంగా ఎంత తగ్గించుకున్నా. కాబట్టి కొన్నిసార్లు దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇంట్లో మనం ఎంత గొప్పవరమైన కావచ్చు, గొప్ప గొప్ప డ్రెస్సులు వేసుకోవచ్చు, వెళ్ళగలిగిన విలువైన డబ్బు బంగారు ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని పనిని మనము చేయాలి. దేవుని పనిని చేయాలి, అది మన బాధ్యత. మన ఇంట్లో మనం చేసుకోమా? అలాగే మన బాధ్యత అది. ప్రభు రాకడ వరకే మనం చేయగలం, ఆ తర్వాత మనం చేయడానికి ఇక్కడ పని ఉండదు. కాబట్టి ఫిలిప్పు అంత గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని పిలుపును పొందిన వాడైనప్పటికీ, అంత గొప్ప ఆత్మల మీద భారం కలిగిన వాడైనప్పటికీ, అంత ఆత్మ అభిషేకంతో అతడు నింపబడిన వాడైనప్పటికీ ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ఏం చేశాడు? నల్లగా చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? పరిచర్య కొరకు తనను తాను సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు. అవును, నేను కూడా దేవుని కొరకు ఏదైనా పని చేయాలి, పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో ఏది కొద్దిగా నీకు డర్టీగా కనపడినా దాన్ని చేయడానికి ఇష్టపడాలి, శుభ్రంగా పెట్టుకోవాలి. మనమందరం కూడా, మన అందరికీ ఒకే దేవుని ఇల్లు, ఇదే మందిరం. మనందరికీ మనకు ఓన్ సొంత ఇల్లు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ ఇల్లును మనం ఏం చేయాలి? అందరం కలిసి ఏం చేయాలి? క్లీన్గా పెట్టుకోవాలి. అది మంది రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. కాబట్టి పరిచర్య కొరకు, దేవుని పరిచర్య కొరకు ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? వెనుకాడకూడదు. దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో 8వ అధ్యాయంలో మొదటి మాటను ఒకసారి చూడండి. తెలుపుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేస్తుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయి మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకులకు కూజా భార్యయగు యోహాన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో ఆ ప్రభువుకును 12 మంది శిష్యులకు సువార్తను ప్రకటించే వారికి వాళ్ళందరూ కలిసి ఏం చేస్తూ వచ్చారంట? తమ సొంత ఆస్తితో, తమ సొంత డబ్బుతో దేవుని సేవకులకు ఏం చేశారంట? వారు ఉపచారం చేశారు, పరిచారం చేశారు. అవును, మనం పరిచర్య చేయాలి, టైం లేదు. నువ్వేం చేసావంటే నేను రోజు ఇంట్లో పని ఫుల్గా ఉంటుంది ప్రభు అంటే ఒప్పుకోడు. నీ ఇంటి పని, నీ తోట పని, నా డ్యూటీలో అసలు నాకు తీరగలేదంటే ఒప్పుకోడు. నా పని ఏం చేసావో చెప్పు. ఏం చేయలేదు. కాబట్టి ఏదైనా చేయాలి మనం దేవుని కొరకు. ప్రభువా, నేను ఈ పని చేయగలను, నేను ఇలాగ నీకు సహకరిస్తానని ఏదో ఒకటి చేయాలి. కనుక ఆ పిలుపు దేవుని పరిచర్య. అలాంటి పరిచర్యల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కాబట్టి టచ్ చేస్తున్నాం. ఆయన పరిచర్య తను తాను తగ్గించుకొని ఏం చేశాడు? చేశాడు. 5వ ఇది చూద్దాం పిలుపు జీవితంలో. 1 పిలుపు, మంచి పిలుపు గలవాడు. 2వది పిలుపు, ఇతరులకు ఆయన ప్రభువుల గురించి పరిచర్యం చేసిన వాడు. 3వది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. 4వది పరిచర్య చేసినటువంటి వ్యక్తి. 5వది 8వ అధ్యాయంలో మనం చూద్దాం. 8వ అధ్యాయము 4వ వాక్యం నుండి చదువుదాం. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి.
అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. కాబట్టి ఫిలిప్పులో మరొక శ్రేష్టమైన పని గుణం ఏంటంటే సువార్తను ప్రకటించేవాడు. సువార్తికుడు, సువార్తను ప్రకటించేవాడు. కనుక సువార్తను మరి ఎక్కడ ప్రకటించాడంటే సమరయ పట్టణంలో అతడు సువార్తను ప్రకటించాడు. సమరయ పట్టణంలో ప్రభు యొక్క సువార్తను అతడు ప్రకటించినట్లు దేవుని పిల్లరా మనం చూస్తాం. కాబట్టి సువార్త ప్రకటించటం అనేటువంటిది అది ప్రభు యొక్క ఆజ్ఞ. ఏమంటాడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి. ప్రభు ఆజ్ఞ ఏమైనది చూద్దాం మనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కొద్ది పైన సర్వలోకం నాకు యేసు వచ్చి నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి వారికి మీరు బోధించండి. కాబట్టి నేను సర్వాధికారము, సర్వలోకములో అధికారము కలిగినటువంటి వాడును. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరేం చేయాలి? ప్రకటించాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయం 16 వాక్యం 15 వాక్యం చదువుదాం. వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటిది? ప్రభు యొక్క ఆజ్ఞ. ఏది ప్రభు ఆజ్ఞ? మనమందరం కూడా దేవుని వార్తను ఇతరులకు చెప్పేయటము దేవుని యొక్క ఆజ్ఞ. అది సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటం అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఈ ఫిలిప్పు కూడా సమరయ పట్టణమునకు వచ్చి సమరయ పట్టణములో దేవుని యొక్క సువార్తను ఏం చేశాడు? ప్రకటించాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఎక్కడ సువార్త లేదో అక్కడ గుర్తించి సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి అన్నమాట. ఎవరు? ఫిలిప్పు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము సువార్తను ప్రకటించాలి. అసలు సువార్తలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటి? సువార్త అంటే ఏంటి? క్రీస్తు జనన మరణ పునరుత్థాన వార్తయే ఏంటి? సువార్త. క్రీస్తు జనన మరణ పునరుత్థాన వార్తయే సువార్త, మంచి వార్త. కాబట్టి ఈ వార్త దేవుడు మనకు ఇచ్చాడు. కనుక ఈ వార్తను మనం ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలి, ప్రకటించాలి. అది ఎవరికో సొంతం కాదు, ఆయన నమ్ముకున్న వారందరికీ సువార్తనిచ్చాడు. ఈ వార్తను మనం అందరికీ కూడా ఏం చేయాలి? పంచాలి. కాలేజీలో మీ కో స్టూడెంట్స్కు చెప్పొచ్చు. మీరు జాబ్ చేసే దగ్గర మీకు అనుకూలం నుండి ఒకవేళ మంచి అవకాశం దొరికితే వారికి మీకు జాబ్ చేసేవారు మీ తోటి సహకారులకు చెప్పొచ్చు. పని చేసే దగ్గర పొలాల్లో పని కానీ, కూలి పని కానీ, లేకపోతే తోటి ప్రయాణికులకు కానీ, ఇంకా ఏదైనా ఒకవేళ నువ్వు వాకింగ్లో నీకు ఎవరైనా పరిచయం అయితే, ఇంకా ఎక్కడన్నా పరిచయం అయితే దేవుని యొక్క వార్త వారు వింటారా, ఎదురు తిరుగుతారా? కొద్దిగా ఆలోచన చేసి జ్ఞానంతో వారికి దేవుని యొక్క వార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. కనుక ప్రకటించడము అన్నది మన బాధ్యత. ప్రభు చెప్పాడు మనకు ప్రకటించాలని చెప్పింది మనకు. కాబట్టి అది మన బాధ్యత. మనం సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. కాబట్టి సువార్తను ఎందుకు ప్రకటించాలి అంటే దేవుని బిడ్డలారా, రోమపత్రికలో పౌలు అంటారు 1వ అధ్యాయంలో
రోమా పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఇలాగా 15వ వాక్యంలో అంటారు, 15:16. కాగా వలన అయినంత మట్టుకు కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. స్వార్థను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. కానీ ఇక్కడ చూడండి ఏమంటాడు, నేను రుణస్థుడని అంటాడు. ఏమంటాడు, నేను మీకు రుణస్థుడను అంటాడు పౌలు. ఏ విషయంలో రుణం? ఎవరైనా దగ్గరన్నా మనం అప్పు తీసుకుంటే వాళ్ళకు రుణస్థులం కట్టే వరకు. కానీ ఇక్కడ పౌలు ఎలాగ రుణస్థుడు? సువార్త విషయంలో నేను రుణస్థుడు. మనము ఎవరెవరికి సువార్త చెప్పలేదో వాక్యం చెబుతుంది, వారందరికీ మనం ఎవరము రుణస్థులం. చెప్పాలి ఏదో ఒక విషయంలో ప్రభు యొక్క మాటలు వారి హృదయంలో వేయాలి, మన బాధ్యత తీర్చుకోవాలి. కనుక పౌలు అంటాడు, నేను మీకు రుణస్థుడను, సువార్తని చెప్పకపోతే మీకు రుణస్థుడను అంటాడు. కనుక సాధ్యమైతే నేను వచ్చి మీకు సువార్తను ప్రకటిస్తాను. సువార్తను నేను చెప్పడానికి నేను సిగ్గుపడేవాడను కాదు. సువార్తను చెప్పడానికి నేను సిగ్గుపడేవాడను కాదు. చాలా మంది సిగ్గుపడతారు. కొంతమంది అయితే కొన్ని విలేజ్లలో ఈ బైబిల్ డైరెక్ట్గా తీసుకురాలేదు, వారు సిగ్గుపడతారు. సంచుల్లో పెట్టుకొని లేకపోతే ముందు భార్యతో పంపించి తర్వాత భర్త చర్చిలో భర్తకు భార్య ఇస్తుంది బైబిల్. డైరెక్ట్గా తీసుకొచ్చుకోలేదు. కొన్నిసార్లు ఏంట్రా నువ్వు కూడా బైబిల్ పట్టుకుని పోతున్నావా, నువ్వు కూడా అందులో దిగేసావా ఏంట్రా? కాబట్టి ఇలాంటి రీతిలో అవమానిస్తారేమని భయపడి కొంతమంది ఏం చేస్తారు, బైబిల్ గ్రంథాన్ని కూడా డైరెక్ట్గా పట్టుకొని బిడియపడతారు, సిగ్గుపడతారు. కనుక తన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను అని చెప్పుకోవడానికి బిడియపడతారు, సిగ్గుపడతారు. కానీ పౌలు అంటాడు, నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవాడను కాను, నేను సిగ్గుపడను అంటారు. ఎందుకనగా సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడను కాను. నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగజేయుటకు దేవునికి స్తోత్రం. సువార్త మనం చెప్పాలన్నది దేవుని ఆజ్ఞ. సువార్తను చెప్పడానికి మనం ఏం కాకూడదు, సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఇక్కడ మూడవదిగా సువార్తలో ఉన్న శక్తిని గురించి చెబుతున్నాడు. సువార్తలో ఉన్న శక్తి ఎందుకనగా అది గ్రీసు దేశస్తుడు కాని వారికి, యూదునికి, సువార్తన విన్నటువంటి వారి ఎవరికైనా సరే అది రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి. దేవుని సువార్త ఏమై ఉన్నది? ఎవరి శక్తి? ఏం శక్తి? ఏమిచ్చే శక్తి? అది రక్షణనిచ్చే శక్తి. రక్షణను, ప్రభువులో ఉన్న రక్షణనిచ్చేటువంటి శక్తి ఎక్కడుంది? సువార్తలో. ఆ సువార్త ఎక్కడుంది? ఇప్పుడు నీలో ఉంది, నాలో ఉంది. ఎక్కడుంది? బైబిల్లో ఉండడం కాదు, నీలో ఉంది, నాలో ఉంది. నమ్మిన బిడ్డలందరిలో కూడా సువార్త ఉంది. అంటే దేవుని శక్తిని మనం దాచుకోకూడదు. ఈ శక్తి నిన్ను రక్షించడానికి, ఇతరులను కూడా రక్షించడానికి మరి శక్తి కలిగిన సువార్తను దేవుడు నీలో పెట్టినప్పుడు ఈ శక్తిని నీ వరకు, నీ కుటుంబం వరకు పరిమితి చేసుకోకుండా ఇతరులకు ఈ సువార్తను చెప్పి ఆ శక్తి చేత అనేకులను ప్రభు దగ్గరికి ఏం చేయాలి? నడిపించాలి. అందుకని పౌలు అంటాడు, సువార్త రక్షణ కలుగజేసే దేవుని శక్తి అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ శక్తి కలిగిన వార్తను మన మనసులోనే పెట్టుకొని, మన హృదయంలోనే దాన్ని దాచుకొని, ఎన్ని రోజులు దాన్ని మనము మరి వాడకుండా ఉంటే అది దేవునికి ఇష్టమా? దేవుని బిడ్డలారా, కానే కాదు. అందుకొరకు దేవుని యొక్క సువార్తను మనము, శక్తిగల సువార్తను, 10 మందిని రక్షించే సువార్తను మనం ఏం చేయాలి? చెప్పాలి. కనుక 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 17 చదువుదాం.
బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెలితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. దేవుని స్తోత్రం. ఒకటి, క్రీస్తు గురించి తెలియని వారికి రక్షణ కలుగజేయటానికి దేవుని శక్తి, అది రోమాపత్రిక ప్రకారము. రెండవది, ఆ రక్షించబడిన వారికి ఏమంటాడు కనుక శిలువను గూర్చిన సువార్త రక్షించబడుచు ఉన్న వారిక మనకు, మనం ఏమై ఉన్నాం? ఇక్కడ చాలా మంది బాప్తిసాలు తీసుకొని అందరూ ఏమయ్యారు? రక్షించబడ్డాము. కానీ ఈ రక్షణను ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు కొనసాగించాలి. రక్షణను పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి మధ్య మధ్యలో. కాబట్టి ఆ రక్షణను పోగొట్టుకోకుండా రక్షణను కాపాడుకుంటూ ఆ రక్షణలో మనం ఏం చేయాలి? ఎదగాలి. కాబట్టి ఈ రక్షణలను కనుక శిలువను గుర్చిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచు ఉన్న మనకు దేవుని శక్తి. ఇది రక్షించబడిన మనకు ఇంకా రక్షించబడుచు ఉండడానికి దేవుని శక్తి, రక్షించబడని వారికి రక్షింపజేయడానికి దేవుని శక్తి. కనుక రెండు రకాలుగా ఇది దేవుని యొక్క శక్తి అయ్యింది. రక్షించబడిన మనకు ఎలాగా శక్తి అంటే, మనల్ని రక్షించిన ఈ సువార్త ఇక రక్షణలో పడిపోకుండా దాన్ని కాపాడుకొనడానికి మనకేం చేస్తుంది? సహాయం చేస్తుంది. ఇప్పుడు నువ్వు వాక్యం వినకుండా, మందిరానికి రాకుండా, ప్రభు యొక్క సహవాసం లేకుండా నువ్వు ఒంటరిగా ఉండు, నువ్వు పడిపోతావు. వాక్యం లేదు, ప్రభు హెచ్చరికలు లేవు, సువార్త లేదు, కనుక నువ్వు పడిపోతావు, లోకంలో కలిసిపోతావు. కాబట్టి వాక్యం వింటూ, దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ, దేవుని వాక్యం చేత గద్దించబడుతూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, సహవాసంలో కలుస్తూ ఉంటే నీకు వింటున్న వార్త నిన్ను పడిపోలేకుండా రక్షణలో నిన్ను కాపాడుతూ ఉంటాం ప్రభు రాకడ వరకు. కాబట్టి అటువంటి సువార్త మన దగ్గర ఉంది. నీవు రక్షించబడిన నిన్ను పడిపోకుండా కాపాడే శక్తి సువార్తలో ఉంది. రక్షణ పొందని వారికి రక్షణ కలుగజేయడానికి మరి శక్తి కలిగిన సువార్త నీ దగ్గర ఉంది. ఆ సువార్తను మనం ఏం చేయాలి? ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. అదే అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో సువార్తను ప్రకటించాడు ఎవరు? ఫిలిప్పు గారు. సువార్తను ప్రకటించినప్పుడు ఏం జరిగింది? సువార్తను ప్రకటించినప్పుడు మనం చూస్తాం 6వ వాక్యంలో ఏమిన్నారు? సువార్తను విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలు, ఏ మాటలు అవి? క్రీస్తును గుర్చిన మాటలు, సువార్త. కనుక ఆ మాటలు వినినందున సువార్త ఇక్కడ 3 పనులు చేసినట్లు మనం చూస్తాం. ఒకటి, దురాత్మలను వెళ్ళగొట్టింది. ఎవరైనా వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారా? మీరు ఆలోచన చేయండి. ఆ సమరపట్నంలో సువార్త విన్న వారి మీద ఎవరన్నా చేతులు పెట్టి ప్రార్థన చేశారా? ఎవరు వారిని ముట్టుకోలేదు. వారు ఏక మనసుతో ఏమిన్నారు? సువార్తను విన్నారు. కనుక వారిలో ఉన్న దురాత్మలు పెద్ద కేకలు వేసి ఏం చేశాయి? పారిపోయాయి. సువార్త ఎప్పుడైతే మనసులోనికి వస్తుందో, హృదయంలోనికి వస్తుందో, మనసులో హృదయంలో ఉన్న దురాత్మలు బయటకు వెళ్ళిపోతాయి. సువార్తలో ఉన్న గొప్ప విషయం. రెండవది, సువార్త స్వస్థత కలగజేస్తుంది. పక్షవాత రోగులకును, కుంటివారికి, గుడ్డివారికి స్వస్థతనిచ్చింది సువార్త. తర్వాత మూడవది, సువార్త ఏం చేసిందంటే ఆ పట్టణంలో మిగుల సంతోషము కలగడానికి కారణం. ఇక్కడ సువార్త వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్ని లాభాలు ఉన్నాయి. ఆ సువార్త ఎక్కడుంది ఇప్పుడు అంటే మనలో ఉంది. ఆ సువార్తను మనం ఏం చేయాలి? మనము దాన్ని డెడ్ చేయకుండా, మనసులో పెట్టుకోకుండా
దాన్ని చంపివేయకుండా, మనతోనే సమాధి అయిపోకుండా ఈ ఇతరులను రక్షించే సువార్త, ఇతరుల జీవితాల్లో ఉన్న దురాత్మ క్రియలను పారద్రోలే సువార్త, ఇతరులను స్వస్థపరిచే సువార్త, మనలను కూడా రక్షణలో మరి పడిపోకుండా కాపాడే సువార్తను ఏం చేయాలి? ఇతరులకు చెప్పు, సింపుల్గా చెప్పు. ఇప్పుడు నేను చెప్పే పరిశుద్ధాత్మ చెప్తాడు, ఇప్పుడు నువ్వు చెప్పే అవకాశం వచ్చింది, చెప్పు 4 మాటలు. అలాంటప్పుడు మనం సువార్తను చెప్పాలి. కాబట్టి ఫిలిప్పు ఏం చేసేవాడు? 5వదిగా సువార్తను ప్రకటించింది, సువార్థికుడు. తర్వాత 6వ విషయాన్ని క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. 21వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8వ వాక్యం. 8. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొక్క ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. ఇక్కడ ఫిలిప్పు జీవితంలో ఫిలిప్పు ఫ్యామిలీని చూస్తాం మనం, ఫిలిప్పు యొక్క కుటుంబాన్ని చూస్తాం. 6వది ఫిలిప్పు యొక్క కుటుంబం. ఫిలిప్పు కుటుంబం ఎలాంటిది అంటే, చాలాసార్లు మనము దేవుని నమ్ముకున్న పిల్లలుగా ఉంటాం, మన పిల్లలు మరి లోకంలో ఉంటారు. మనం దేవుని నమ్ముకున్న పిల్లలము మంచి గౌరవం కలిగి ఉంటాం, తల్లిదండ్రులము. మన పిల్లల మీద బట్టి మనకు అవమానం వస్తుంది, వాళ్ళు చేసే పనులను బట్టి. వారు రక్షించబడక, దేవుని మందిరానికి రాక, దేవునికి లోబడక, ప్రార్థన చేయక, బైబిల్ చదువుకోక, మరి వారు దూరం అయిపోతూ దేవునికి మనం చెడ్డపేరు చేస్తూ ఉంటాం. కానీ ఫిలిప్ అలా కాదు. ఫిలిప్ ఎలాగా స్వార్థికుడో, దేవుని పని చేసేవాడో, తన పిల్లలందరూ 4 కుమార్తెలు ఎవరంట? ప్రవయిత్రీలు అంటవాడు. ప్రవయిత్రీలు, ప్రొఫెసీ చెప్పేవాడు. ప్రవక్త అంటే తమాషా కాదు. ప్రవక్త అంటే ఏంటంటే, నాకు ఒక అవసరం ఉందనుకోండి, దేవుడు నాకు చెప్పాలి ఆ మాట, భవిష్యత్తుకు సంబంధించినటువంటి మాట. ప్రభు ఏం చేస్తాడంటే ప్రవక్తకు చెప్తాడు. ప్రవక్త వచ్చి నాకు చెప్తాడు, ప్రవక్త వచ్చి నాకు చెప్తాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపాడు. దావీదు పొరపాటు చేశాడు కానీ నేను పొరపాటు చేయలేదు అన్నట్లుగానే ఉన్నాడు. అప్పుడు నాతాను వచ్చి ఒక చిన్న స్టోరీ చెప్పి, కాబట్టి ఆ ఒక్కగానొక గొర్రెను చంపేసి తన దగ్గరకు వచ్చిన వారికి ఆయత్తం చేశాడు అని చెప్పగానే దావీదు ఉగ్రుడైపోతాడు. ఎవడాడు? నా దేశంలో అలాంటి వాడు ఉండకూడదు, దానికి బదులుగా 4 గొర్రెలను ఇవ్వాలి, అట్లా ఇట్లా ధూమ్ అని లేస్తాడు. అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, అది నీవే అంటాడు. ఆ పని చేసింది నీవే. ప్రవక్త దేవుడు ప్రవక్తతో మాట్లాడితే ప్రవక్త వచ్చి ఎవరో ఆ పర్సన్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఈ రోజున ఆ ప్రవచనించేటువంటి కుమార్తెలంటే చాలా శ్రేష్టమైనటువంటి గొప్ప ఆ రీతిలో దేవుడు వారిని వాడుకుంటున్నారు. ప్రవక్తలు అంట, 4 కుమార్తెలు ప్రవక్తలంట. ఇంకేం కావాలి అంతకంటే గొప్ప భాగ్యం? మన పిల్లలు పాడేవారైతే, దేవుణ్ణి స్తుతించేవారైతే, మన బిడ్డలు ప్రార్థన చేసేవారైతే, మన బిడ్డలు వాక్యం చదివేవారైతే, మన బిడ్డలు దేవునికి పరిచర్య చేసేవారైతే, అంతకంటే ఇంకేం కావాలి మనకు? అది హీనమా, నీచమా? అది కాదే. కనుక మన పిల్లలు, ఇప్పుడు ఫిలిప్పు భార్య యొక్క ప్రణయం లేకుండానే వారు ప్రవక్తలు అయిపోయారా? వారిని బాల్యము నుండే ఫిలిప్పు భక్తిలో భయంలో ఏం చేశాడు? దేవుని భక్తిలో, దేవుని భయంలో వారిని పెంచాడు. దేవుని భక్తిలో, దేవుని భయంలో, వాక్యంలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, పాటలలో, ఆరాధనలో వారిని తన భక్తిలో, భయంలో, దేవుని భక్తిలో పెంచాడు. కనుకనే దేవుడు వారిని వాడుకొని ప్రవక్తులుగా వారిని ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! కాబట్టి అందుకనే ఫిలిప్పేమో సువార్థికుడు, తన కుమార్తెలేమో ప్రవయిత్రీలు. రాబోయే సంగతులను ప్రభు ద్వారా తెలుసుకొని సంఘానికి చెప్పేటువంటి గొప్ప ప్రవచన ఆత్మ కలిగినటువంటి వారు ప్రవయిత్రి. ఎంత గొప్ప! ఈరోజు మన కుమార్తెలను కూడా ఆ రీతిగా పెంచాలి, మన కుమారులను కూడా మనం ఆ రీతిగా పెంచాలి. ఫిలిప్పు మనకు మాదిరిగా ఉన్నాడు. కుటుంబాన్ని ఎలాగ పెంచాలి అనే విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. నీ కుమార్తెలను, నీ కుమారులను ప్రభు కొరకు ఆ రీతిగా నువ్వు పెంచగలిగితే ప్రభు వారి యొక్క భక్తి జీవితాన్ని చూసి వారిని తన పని కొరకు ఏం చేస్తాడు? వాడుకుంటాడు.
కనుక మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కనుక ఏంటదా యెహోషువ గ్రంథం 24:15 యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామంట. అంటే యెహోవాను సేవించే కుటుంబం అది. ఫిలిప్పి కుటుంబము ప్రవక్తలు కలిగినటువంటి కుటుంబం, సువార్త చేసే వారి యొక్క కుటుంబం ఫిలిప్పి కుటుంబం. కానీ ఇక్కడ యెహోషువ కుటుంబము యెహోవాను ఆరాధించే సేవించే కుటుంబం. తర్వాత 144:12 మరి అక్కడ ఒక చక్కటి వాక్యం దావీదు అంటాడు, నా కుమార్తెలు నా కుమారులు మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మూల కంబాల వలె, మూలలో వేసే ఆ కంబాలు ఎలా ఉండాలంటే చాలా నీట్గా ఉండాలి. ఎక్కడ వంకర కింకర ఉండకూడదు. చక్కగా చెక్కబడిన వాయి ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటాడు భక్తుడు, నా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అంటారు. యెషయా గ్రంథం 8:18 చదువుదాం. యెషయా గ్రంథం 8:18 యెషయా ఏమంటాడు, తన ఫ్యామిలీ గురించి ఏమంటాడు యెషయా భక్తుడు? ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు యెహోవా వలని సూచనల వలెను మహత్కార్యములు గాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. నా పిల్లలు ఎట్లా ఉన్నారు కానీ సూచనలుగా మహత్కార్యములుగా ఇశ్రాయేలీల మధ్య ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయో చూడండి ఒకసారి. మన ఫ్యామిలీస్ కూడా, మన పిల్లలు కూడా ఆ రీతిగా మనం పెంచుదాం. దేవుని కొరకు బలమైన సాధనాలుగా వారిని చేద్దాం. దేవుని పిల్లలు కావాలి మన పిల్లలుగానే మిగిలిపోకూడదు. కనుక 6 విషయాలు ఫిలిప్పు విషయంలో మనం చూస్తాం. అతడు ఫిలిప్పుకు లోబడి ప్రభువుని వెంబడించిన వాడు, అతడు క్రీస్తుని ఇతరులకు పరిచయం చేసిన వాడు, అతడు పరిశుద్ధాత్మ అభిషేకము నొందుటకు కనిపెట్టినటువంటి వ్యక్తి, అతడు సువార్తను ప్రకటించి అనేకులను మరి స్వస్థపరచడానికి, సంతోషం కలిగించడానికి కారకుడయ్యాడు. అంత మాత్రమే కాకుండా తను ఏం చేశాడు, తన సువార్తను ప్రకటించాడు. తన యొక్క ఫ్యామిలీ కూడా మరి ప్రభు పిల్లలుగా పెంచినట్లు దేవుని పిల్లలను మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున మన కుటుంబాలు కూడా ఆ యొక్క ఫిలిప్పు గారి యొక్క మాదిరి ఆ జీవితంలో మనం కూడా ఒకసారి సరి చేసుకుంటూ వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.